దేశాన్ని విడిచి పారిపోయేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారన్నారు కోమటిరెడ్డి. కాళేశ్వరం కేసులో అరెస్టు కాకుండా ఫ్యామిలీతో కలిసి దుబాయ్ పారిపోయే ప్రయత్నమని అన్నారు. స్పెషల్ ఫ్లైట్ ఇప్పటివరకు ఎందుకు క్యాన్సిల్ కాలేదన్నారు కోమటిరెడ్డి. మాజీ సీఎస్ సోమేష్ కుమార్ దగ్గర 5,000 ఎకరాలున్నాయని, త్వరలో వీరందరి బండారం బయట పెడతామన్నారు కోమటిరెడ్డి. పులి లేచిందాను, పులి లేదు పిల్లి లేదు, మొత్తం దుకాణం బంద్ చేసుకొని మొత్తం మూటా మూల చదువుకొని స్పెషల్ ఫ్లైట్ రెడీ పెట్టుకుని ఇంకా స్పెషల్ ఫ్లైట్ ఎందుకు రద్దు చేసుకుంటలేడు ఆయన? బేగంపేట ఎయిర్పోర్ట్లో మన హెలికాప్టర్లో పోయినప్పుడు చూసినా ఎవరిదే ఫ్లైట్ అంటే కవిత సార్లు కేసీఆర్ లీజ్ తీసుకుంటున్నాడు. మాజీ ముఖ్యమంత్రి అంటే లీజ్ క్యాన్సల్ చేస్తలేడు. ఎందుకంటే ఎప్పుడో సార్ రాత్రి కూడా టక్మని లేచిపోవచ్చు ఫ్యామిలీ ఇక దుబాయ్ పోతే ఒకటి అరెస్ట్ చేయడు కదా. మేడిగడ్డ అన్నారం ఇప్పుడు మేడిగడ్డ కేసు బుక్ అవుతుంది, అన్నారం పోయింది. ఎంత అన్యాయం అంటే మనం హెచ్ఎండిఏ డైరెక్టర్ బాలకృష్ణ అని ఆర్డీఓ క్యాడర్ ఇలా దోపిడికి ఎగ్జాంపుల్ చెప్తున్నాను. నెట్ 1000 కోట్లకు దొరికిన ఒక ఆర్డీఓ క్యాడర్ అంటే ఇక ధరణి పెట్టి మున్సిపల్ మినిస్టర్ ఆయనే, వాళ్ళ కొడుకు ఇరిగేషన్ మినిస్టర్, రెవెన్యూ మినిస్టర్ కేసీఆర్ దగ్గర పెట్టుకున్నాడు. పనికిరాని పోటీలో 10 మంది మంత్రులను పెట్టుకున్నాడు. పైసలు వచ్చే పైసలన్నీ ఆయన దగ్గర పెట్టుకున్నాడు, దోసుకున్నాడు. ఓనా హెచ్ఎండి డైరెక్టర్ దగ్గర 1000 కోట్లు ఆగి దొరుకుతుందా? ఇలా సోమేష్ కుమార్ది వారం రోజులు వస్తుంది చూడండి, 5,000 ఎకరాలు ఉంది ఆయన భూమి. మొత్తం దోసుక తిని కథలు పడి పబ్లిక్ని డైవర్ట్ చేయాలనుస్తున్నావు. వచ్చే అసెంబ్లీలో వాళ్ళ బండ